ఫ్రెండ్స్, మీరు ఫ్రూటీ లేదా మజాని ఎండాకాలంలో తప్పకుండా తాగి ఉంటారు. దాని రుచిని కూడా ఎంజాయ్ చేసి ఉంటారు. ఈ బ్రాండ్స్ అన్ని వీటిని 100% మామిడి పండ్లతోని తయారు చేయబడ్డాయని చెప్తూ ఉంటారు. కానీ ఇందులో నిజమెంత? నిజంగానే ఈ జ్యూస్లను ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నప్పుడు మామిడి పండ్లను ఉపయోగిస్తారా లేదా? అయితే వీటిని మామిడి పండ్లతోనే తయారు చేస్తే ఆ జ్యూస్ ఎలా తయారవుతుంది? ఒకవేళ ఈ జ్యూస్ ని నిజంగానే మామిడి పండ్లతోనే తయారు చేస్తే ప్రతి బాటిల్ పైన ఇందులో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ ని యాడ్ చేశామని ఎందుకు రాసి ఉంటుంది? చెట్ల పైన కాసే మామిడికాయలను ఇంత పెద్ద బాటిల్లో ఉండే జ్యూస్ గా ఏ విధంగా మారుస్తారు? ఈ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్. మీ సపోర్ట్ గా వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కూడా తప్పక షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ అండ్ షేర్ల వల్లనే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషనల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, మొదట మామిడికాయల గురించి మాట్లాడుకుందాం. ఇవి ఫ్యాక్టరీ వరకు ఎలా చేరుకుంటాయి? మామిడి చెట్లు చాలా పెద్దగా ఉండటం మీరు చూసే ఉంటారు. అందువల్ల చెట్లపై నుండి మామిడికాయల్ని తెంపడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ లాంటిది. దానికోసం హార్వెస్టింగ్ ఎయిడ్స్ హెల్ప్ తీసుకుంటారు. కింద ఉన్న మామిడికాయలనైతే చేత్తోనే తెంపేస్తారు. కానీ పైన ఉండే మామిడికాయల కోసం ఒక పికింగ్ స్టిక్ ని ఉపయోగిస్తారు. దాని ముందు మెకానికల్ జాస్ ఉంటాయి. ఇవి కొమ్మల్ని కట్ చేస్తాయి. అప్పుడు మామిడికాయలు కింద పడిపోతాయి. దానికంటే పైన ఉన్న మామిడికాయల్ని తెంపడం కోసం ఒక హైడ్రాలిక్ లాడర్ ని ఉపయోగిస్తారు. అది ఒక క్రేన్ కి అటాచ్ అయి ఉంటుంది. మామిడికాయల్ని తెంపిన తర్వాత వాటిని ఒక ట్రాంపోలిన్ లో వేస్తారు. తర్వాత కింద పడ్డ మామిడికాయల నుండి దానికి ఉన్న కొమ్మలను ఇంకా కాడలను తీసేస్తారు. మామిడికాయలు దాని విషయంలో చాలా డిఫెన్సివ్ గా ఉంటాయి. ఎప్పుడైతే మీరు మామిడికాయ నుండి కాడను ఇంకా కొమ్మను వేరు చేస్తారో అప్పుడు దాని డిఫెన్స్ కోసం ఆ మామిడికాయలో నుండి శాప్ బయటకు వస్తుంది. ఆ శాప్ మీ చర్మం మీద పడగానే చర్మం మీద దురద మొదలవుతుంది. ఇక ఆఖరికి రాయి గుచ్చుకుంటే ఎలా తయారవుతుందో అలా అయిపోతుంది. దాంతో పాటు ఈ శాప్ మామిడికాయల పైన పడితే దాన్ని డ్యామేజ్ కూడా చేయగలుగుతుంది. అందువల్ల కొమ్మలను కాడలను చాలా జాగ్రత్తగా గ్లౌస్ వేసుకొని మరీ తీస్తారు. అలా కొమ్మలను కాడలను తీసిన కొన్ని సెకండ్లలోనే వాటిని ట్రాంపోలిన్ లో వేస్తారు. ఈ ట్రాంపోలిన్ పైకి వచ్చినప్పుడు ఈ మామిడికాయల పైన కెమికల్ ను స్ప్రే చేస్తారు. లేదా వీటిని 1 నిమిషం పాటు నీటిలోనే వేసి ఉంచుతారు. దానివల్ల దాని శాప్ యొక్క టాక్సిక్ ఎఫెక్ట్ తగ్గుతుంది. తర్వాత ఈ మామిడికాయలను ఒక ఎలివేటర్ లాడర్ ద్వారా కలెక్ట్ చేస్తారు. తర్వాత వీటిని స్టోర్ చేయడం కోసం పెద్ద పెద్ద స్టోర్ హౌస్ లకు పంపిస్తారు. ఇక ఇప్పుడు ఈ కాయలు పూర్తిగా పండి ఉండవు. సో పచ్చికాయలతో మ్యాంగో జ్యూస్ చేయరు. సో ఇప్పుడు ఈ కాయల్ని పండించే ప్రాసెస్ ఉంటుంది. అందుకోసం ఈథలిన్ గ్యాస్ ని ఉపయోగిస్తారు. ఈథలిన్ గ్యాస్ అనేది సహజంగానూ ఉంటుంది. సింథటిక్ ఈథలిన్ గ్యాస్ కూడా ఉంటుంది. అయితే ఇది మామిడికాయలను మరింత త్వరగా పండించడానికి సహాయపడుతుంది. మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీస్ మామిడి పండ్లను పండించడానికి ఈథలిన్ వాయువును ఉపయోగిస్తారు. మామిడికాయలను ఒక గదిలో ఉంచి ఆ గదిలో ఈథలిన్ గ్యాస్ ని వదిలేస్తారు. తర్వాత 24 నుండి 74 గంటల టైంలో ఈ కాయలు పండిపోతాయి. మామిడి పండ్లను పక్వానికి తీసుకురావడానికి ఈథలిన్ వాయువును ఉపయోగిస్తున్నప్పుడు మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీస్ ఖచ్చితమైన భద్రతను మరియు నాణ్యత ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. ఇక అలా పక్వానికి వచ్చిన మామిడి పండ్లను ఇక్కడ నుంచి వీటిని చివరగా జ్యూస్ చేయడానికి ఫ్యాక్టరీలకు పంపిస్తారు. ట్రక్ లో లోడ్ చేసి పంపించిన మామిడి పండ్లు ఎప్పుడైతే ఫ్యాక్టరీకి చేరుకుంటాయో అప్పుడు వీటిని అన్లోడ్ చేసిన తర్వాత ఒక వాషింగ్ ప్రాసెస్ గుండా పంపుతారు. ఇందులో నీటితో పాటు ప్రవహిస్తూ మామిడి పండ్లు ఫ్యాక్టరీ లోపలికి వెళ్తాయి. దీని తర్వాత మరో వాషింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఇందులో నీటితో పాటు రోలర్స్ కూడా ఉంటాయి. దానివల్ల మామిడి పండు అన్ని వైపులా బాగా క్లీన్ అవుతుంది. తర్వాత ఈ మామిడి పండ్లను ప్రీ హీటింగ్ అండ్ సాఫ్టింగ్ ప్రాసెస్ కోసం వేడి నీటిలో 3 నుంచి 5 నిమిషాల వరకు ఉంచుతారు. అలా చేయడం వల్ల మామిడి పండ్ల పైన ఉన్న పోలీఫైనల్ యాక్సిడెంట్స్ ని తొలగించవచ్చు. దీనివల్ల మామిడి పండ్ల యొక్క కలర్ ఇంకా ఫ్లేవర్ కూడా చాలా మట్టుకు పెరుగుతుంది. ఈ మామిడి పండ్లను క్లీన్ చేసిన తర్వాత ఇవి కన్వేయర్ బెల్ట్ పై నుండి వెళ్తూ రోలర్ పైన పడతాయి. అక్కడ దానికి 2 వైపులా ఫ్యాక్టరీలోని వర్కర్స్ నిలబడి ఉంటారు. మొట్టమొదట వర్కర్స్ ఈ మామిడి పండ్ల యొక్క విజువల్ ఇన్ఫెక్షన్ చేస్తారు. ఏవైనా పండ్లు డ్యామేజ్ అయ్యాయా అనేది చెక్ చేస్తారు. ఒకవేళ మామిడి పండ్లు మంచి క్వాలిటీగా లేకపోయినా లేదా డ్యామేజ్ అయిన మామిడి పండ్లను ఆ లైన్ నుండి బయటకు తీసి పక్కన ఉన్న లైన్ లో వేస్తారు. ఇక మిగిలిన మామిడి పండ్లను అలాగే వదిలేస్తారు. తరువాత వర్కర్స్ ఈ మామిడి పండ్ల టిప్స్ అంటే దాని పై భాగాన్ని కట్ చేస్తారు. అక్కడ నుండి ఈ మామిడి పండ్లు కన్వేయర్ పైన అలాగే ముందుకు వెళ్తూ డీస్టోనింగ్ మెషిన్ వరకు చేరుకుంటాయి. ఈ డీస్టోనింగ్ మెషిన్ ఎటువంటి వేస్ట్ లేకుండా చాలా బాగా మామిడి పైపొట్టును అండ్ అలానే దాని లోపల ఉన్న గుజ్జును సెపరేట్ చేస్తుంది. దీని తర్వాత ఈ గుజ్జును ఒక ఎక్స్ట్రాక్టర్ మెషిన్ గుండా లోపలికి పంపిస్తారు. ఈ మెషిన్ లో ఆ గుజ్జు జ్యూస్ గా మారిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 రకాల జ్యూస్ల కేటగిరీస్ తయారవుతాయి. ఒకటి పల్ప్ తో ఉన్నది, మరొకటి పల్పు లేనటువంటిది. ఈ 2 రకాల జ్యూస్ ను సెపరేట్ చేయడానికి వేరు వేరు ఫిల్టర్ గుండా గుజ్జును పంపిస్తారు. అప్పుడే ఇలా 2 రకాల కేటగిరీస్ బయటకు వస్తాయి. జ్యూస్ ని తీసిన తర్వాత ఈ జ్యూస్ ని
ఒక జ్యూస్ డిగ్రెసర్ లోకి పంపుతారు. ఇక ఇక్కడ ఈ జ్యూస్ లోని ఎయిర్ పార్టికల్స్ లాంటివి తొలగిస్తారు. దానివల్ల జ్యూస్ లో ఉన్న ఆక్సిజన్ దీన్ని ఆక్సిడైజ్ చేసి పాడు చేయకుండా ఉంటుంది. డిగ్రెసర్ మెషిన్ లో ఈ జ్యూస్ 90 నుండి 95 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ లో 10 నుండి 15 నిమిషాల వరకు ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ మ్యాంగో జ్యూస్ విషయంలో ఒక సమస్య ఉంటుంది. అదేంటంటే దీని డెన్సిటీ ఈక్వల్ గా ఉండదు. దాంతో పాటు ఇందులో కొన్ని చిన్న చిన్న మరియు కొన్ని పెద్ద పెద్ద పార్టికల్స్ కనబడతాయి. అవి జ్యూస్ యొక్క స్ట్రక్చర్ ని పాడు చేస్తాయి. అందువల్ల ఈ సమస్యను సాల్వ్ చేయడానికి దీన్ని హోమోజనైజర్ మెషిన్ లో వేస్తారు. అక్కడ 20 నుండి 25 మెగాపాస్కల్ ప్రెజర్ తో 2-3 సార్లు హోమోజనైజర్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ తర్వాత పెద్ద పెద్ద పార్టికల్స్ కూడా 1 నుండి 5 మైక్రోమీటర్ల సైజులోకి వచ్చేస్తాయి. హోమోజనైజర్ ప్రాసెస్ తర్వాత మ్యాంగో జ్యూస్ ని తర్వాత స్టెరిలైజేషన్ ప్రాసెస్ కోసం ముందుకు పంపుతారు. ఇందులో జ్యూస్ లో ఉన్నటువంటి హానికారకమైన బ్యాక్టీరియాను చంపడం జరుగుతుంది. ఈ జ్యూస్ ని స్టెరిలైజేషన్ లో వేసి 60 నుండి 65 డిగ్రీల సెల్సియస్ మధ్యలో అనేక సెల్సియస్ లో హీట్ చేస్తారు. ఇక హీట్ అయిన ఈ జ్యూస్ ని వెంటనే చల్లబరుస్తారు కూడా. ఈ ప్రాసెస్ ద్వారా జ్యూస్ యొక్క సెల్ఫ్ లైఫ్ చాలా ఎక్కువ రోజులు పెరుగుతుంది. ఈ జ్యూస్ ని తర్వాత పెద్ద పెద్ద స్టోరేజ్ ట్యాంక్లలో స్టోర్ చేసి ఉంచుతారు. దానివల్ల ఎప్పుడైతే మామిడి పండ్ల సీజన్ అయిపోతుందో అప్పుడు కూడా కంపెనీల వద్ద జ్యూస్ అమ్మడం కోసం జ్యూస్ రెడీగా ఉంటుంది. దీన్ని బట్టి మీకు ఒకటే అర్థమై ఉంటుంది, ఇప్పుడు ఏదైతే జ్యూస్ ని మీరు తాగుతున్నారో అది ఫ్రెష్ కాదని. దాన్ని 6-7 నెలల ముందు ఫ్యాక్టరీల్లో తయారు చేస్తారని చెప్పవచ్చు. ఈ జ్యూస్ ని ఇంత టైం వరకు స్టోర్ చేయడం వల్ల ఒక సమస్య ఏర్పడుతుంది. అదేంటంటే ఆ జ్యూస్ నేచురల్ ఫ్లేవర్ ని కోల్పోతుంది. అందువల్ల కంపెనీ ఇందులో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ని కలపాల్సి వస్తుంది. అందువల్లే ప్రతి జ్యూస్ బాటిల్ పైన ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ని యాడ్ చేశామని రాసి ఉంటుంది. అంతేగాని ఆ జ్యూస్ ని అసలైన మామిడి పండ్లతో తయారు చేయలేదని కాదు. దీని తర్వాత ఆ జ్యూస్ ని ఫ్యాక్టరీలోని బాటిలింగ్ ప్లాంట్ లోకి పంపుతారు. అక్కడ ఒక ఆటోమేటిక్ మెషిన్ మొదట బాటిల్స్ ని క్లీన్ చేసి స్టెరిలైజ్ చేస్తుంది. ఇక బాటిల్స్ లో జ్యూస్ ని నింపి క్యాప్ ని కూడా ఇంకో ఆటోమేటిక్ మెషిన్ పెడుతుంది. ఇక చివరగా ఆ బాటిల్స్ పైన లేబులింగ్ చేస్తారు. ఇప్పుడు ఈ జ్యూస్ మీ ఫ్రిడ్జ్ వరకు చేరుకోవడానికి పూర్తిగా రెడీ అవుతుంది. ఎంత కష్టపడితే మామిడి పండ్ల నుండి ఫ్రూట్ జ్యూస్ తయారవుతుందో అండ్ ఎన్ని స్టెప్స్ తర్వాత ఇది మీ వద్దకు చేరుకుందో చూసారుగా. ఇప్పుడు మామిడి పండ్ల గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. మామిడి పండ్లు మన దేశ జాతీయ పండు అయితే ఇది కేవలం మన దేశానికే జాతీయ పండు కాదు, పాకిస్తాన్ ఇంకా ఫిలిప్పీన్స్ దేశం యొక్క జాతీయ పండు కూడా. అండ్ అలాగే బంగ్లాదేశ్ యొక్క జాతీయ చెట్టు మామిడి చెట్టు. ప్రపంచ వ్యాప్తంగా 500 కంటే కూడా ఎక్కువ రకాల మామిడి పండ్ల జాతులు ఉన్నాయి. మామిడి పండ్లు జీడిపప్పు మరియు పిస్తాల జాతికి చెందినది. మామిడిని 5000 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా భారతదేశంలో పండించారు. ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి 43 మిలియన్ టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి చేస్తారు. అయితే ప్రపంచంలోనే మన భారతదేశం మామిడి పండ్ల ప్రొడక్షన్ లో టాప్ లో ఉంది. క్వీన్ స్వాంగ్ భారతదేశానికి వచ్చినప్పుడు మామిడి పండు చాలా టేస్టీగా ఉందని గుర్తించాడు. ఇక అతను ఆ మామిడి పండ్లను ఎంతగానో ఇష్టపడి తన దేశానికి తీసుకెళ్లాడు. దీంతో చైనాలో మామిడి పండు అందుబాటులోకి వచ్చింది. అయితే కొలంబియాకి చెందిన 2 రైతులు తమ పొలంలో ప్రపంచంలోనే అత్యంత బరువైన మామిడి పండును పెంచి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లోకి ఎక్కారు. 4.25 కిలోగ్రాముల ఈ భారీ మామిడి పండును ఈ భార్యాభర్తలిద్దరూ పండించారు.